Our next topic is logic circuits. Logic gates or logic circuits are the fundamental binary building blocks for the digital circuits. So they perform basic logical functions. So the logical conversion of digital signals to electronic signals is called logical circuits. అంటే మన డిజిటల్ సిగ్నల్స్ ఏదైతే 0 and 1 అనే సెండ్ చేస్తున్నామో వాటిని ఎలక్ట్రానిక్ సిగ్నల్లో కన్వర్ట్ చేయడానికి ఈ యూస్ చేసే కన్వర్జేషన్ని లాజికల్ సర్క్యూట్స్ అని అంటాం. ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే సిపియూలో మొత్తం ఇంటర్నల్గా అన్నీ ఉన్నాయన్నీ కూడా లాజికల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేయడానికి ఈ లాజిక్ సర్క్యూట్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ హ్యావింగ్ 1 or more ఇన్పుట్స్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్. సో మోర్ దాన్ 1 ఇన్పుట్ ఉంటుంది కానీ ఫైనల్గా 1 అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది, అది లాజికల్ సర్క్యూట్ అనేది. సో బైనరీ వాల్యూస్ అనే దాన్ని తీసుకుంటుంది, ఎయిదర్ 0 or 1 అనే వాటిని తీసుకుంటుంది. సో వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ లాజికల్ ఫంక్షన్స్ ఏంటి మనకు తెలిసిన లాజికల్ సర్క్యూట్స్ ఎండ్ సర్క్యూట్, ఆర్ సర్క్యూట్స్ అండ్ నాట్ సర్క్యూట్. సో ఇక్కడ ఆర్ సర్క్యూట్ని ఏమంటామంటే ప్యారలల్ కనెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ డయాగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మనం ఒక లైట్ అనేది అనుకుంటే లైట్ని కనెక్ట్ చేయాలి అంటే ఇదే ఇక్కడ మనకి స్విచ్చెస్ ఆన్ అండ్ ఆఫ్ స్టేట్స్. 1 అని ఉంది అంటే ఆన్ స్టేట్, 0 ఉంది అంటే ఆఫ్ స్టేట్. సో మనకి బల్బ్ అనేది లైటింగ్ రావాలి అని అంటే అది ఆన్ స్టేట్లో ఉండాలి, అంటే 1 స్టేట్లో ఉండాలి. సో ఇలా మనకి 2 బల్బ్స్ అన్నిటిని కనెక్ట్ చేయాలి అంటే ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకున్నప్పుడు దాన్ని ఆర్ కంట్రోల్ అని అంటాము. సో ఇక్కడ ఆర్ కంట్రోల్ అనేది అన్నప్పుడు మనకి ట్రూత్ టేబుల్ వచ్చేసి ప్రతి ఒక్క సర్క్యూట్ని మనం ట్రూత్ టేబుల్లో రిప్రజెంట్ చేస్తాం. ట్రూత్ టేబుల్లో ఏమి ఇస్తాము అని అంటే 0 and 1కి పాజిబుల్ వాల్యూ కాంబినేషన్స్. సో x1 అండ్ x2 అనేది 2 వేరియబుల్స్, దానికి పాజిబుల్ కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. సో ఇక్కడ మనకి ప్యారలల్ అన్నాము కాబట్టి ప్యారలల్ ఆర్ కనెక్షన్. సో ప్యారలల్ అన్నప్పుడు ఇక్కడ ఇది x1 ప్లస్ x2తో రిప్రజెంట్ చేస్తాం. ప్యారలల్ అని అంటే ఎయిదర్ ఎనీ 1 అనేది ఆన్లో ఉంటే ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఆన్లో ఉంటుంది. కాబట్టి ఎయిదర్ 1 అనేది ఏదో ఒకటి 1 అనేది ఆన్లో ఉంటే మనకి ఫైనల్ అవుట్పుట్లో కూడా 1 అనేది వస్తుంది, మిగతా కేసెస్లో 0 అనేది వస్తుంది. అది ఆర్ కంట్రోల్. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే f = x1 ప్లస్ x2 x1 ఆర్ x2. సో ఇప్పుడు ఇది మనకి ఆర్ సర్క్యూట్ యొక్క ఈక్వేషన్. సో ఆర్ ఆపరేషన్ అనేది కామ్యూటేటివ్ అంటే x1 ప్లస్ x2 = x2 ప్లస్ x1 అంటే రివర్స్ కూడా పాసిబుల్. సో దాన్ని n వేరియబుల్స్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. మనం ఓన్లీ ఇక్కడ 2 వేరియబుల్స్ చెప్పాం, n వేరియబుల్స్ తీసుకుంటే సో ఆన్ xn వరకు తీసుకుంటాం. అలాగే 1 ప్లస్ x = 1, 0 ప్లస్ x = 0. ఈ బేసిక్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎండ్ సర్క్యూట్. ఎండ్ సర్క్యూట్ అంటే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఎండ్ అని అంటే 2 బోత్ అంటే ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో తీసుకుంటే ఇది 1 లైట్, ఇది అనదర్ లైట్. ఈ 2 అడగాలి ఫైనల్గా మనకు అవుట్పుట్ రావాలి అంటే 2 కూడా కంపల్సరీ ఉండాలి, అండ్ మస్ట్ అండ్ షుడ్. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x1 ఇంటూ x2. సో 2 కూడా ఉండాలి అంటే 2 కూడా ఆన్ స్టేట్లో ఉంటేనే ఫైనల్గా మనకి ఆన్ స్టేట్ అనేది వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 1 స్టేట్ ఉన్నప్పుడే మనకి ఫైనల్ అవుట్పుట్ 1 వస్తుంది, మిగతా అన్ని కేసెస్లో 0 వస్తుంది. సో మనకి దీంట్లో మనకి ఫార్ములాస్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x1 అండ్ x2 అనే దాంట్లో చూపిస్తాం. ఈ 2 ఫార్మేషన్లో మనం ఎండ్ ఫంక్షన్ని చూపిస్తాం. సో ఇక్కడ దీంట్లో ఆపరేషన్స్ ఏమొస్తాయి అంటే x1 అండ్ x2 = x2 ఇంటూ x1 కామ్యూటేటివ్ ఉంటుంది, 1 ఇంటూ x = x, 0 ఇంటూ x = x. అలాగే మనం n వేరియబుల్స్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే ఎండ్ ఫంక్షన్. ఎండ్ ఫంక్షన్ అంటే ఇంటూ ఉండాలి, ఆర్ ఫంక్షన్ అంటే ప్లస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈ 2 కాకుండా ఎక్స్క్లూజివ్ ఆర్ ఫంక్షన్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ అని అంటే assume that the switches are at the 2 ends of a stairway. It should be possible to turn the light on or off from either switch. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఈ 2 వేస్లో నుంచి ఏదో ఒక స్విచ్ని ఏదో ఒక సైడ్ నుంచి మనం లైట్ అనే దాన్ని టర్న్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేయొచ్చు. అలాంటి పాసిబిలిటీ ఉన్నదాన్ని ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ ఆర్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ అన్నప్పుడు ఎయిదర్ ఏదో ఒక స్టేట్లో నుంచి తీసుకోవచ్చు కాబట్టి ఎయిదర్ ఏదో ఒకటి 1 అనేది ఉండాలి, కానీ 2 కూడా 1 కాదు, ఏదో ఒకటి మాత్రమే 1 ఉన్నప్పుడే మనకి 1 అనే స్టేట్ వస్తుంది, మిగతా కేసెస్లో 0 అనేది వస్తుంది. సో దీని ప్రాపర్టీస్ వచ్చేసరికి x1 ఎక్స్క్లూజివ్ ఆర్ x2 అంటే కామ్యూటేటివ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే 1 ఎక్స్క్లూజివ్ ఆర్ x అంటే x బారు, 0 ప్లస్ ఎక్స్క్లూజివ్ ఆర్ x అంటే x అనేది వస్తుంది. సో x బార్ అంటే ఏం డినోట్ చేస్తాం? నాట్ ఫంక్షన్. సో నాట్ ఫంక్షన్ అంటే ఆపోజిట్. సో ఎలక్ట్రానికల్గా మనం ఎలా చేసుకుంటాం సర్క్యూట్స్ అని అంటే ఇది ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్ గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో ఇలా మనకి తెలుసు ఈ డయాగ్రామ్స్. ఆర్ అంటే ప్లస్ సింబల్ రావాలి, ఎండ్ అంటే ఇంటూ సింబల్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింథసిస్ ఆఫ్ లాజికల్ ఫంక్షన్ యూజింగ్ అండ్ ఆర్ అండ్ నాట్ గేట్స్. సో ఈ 3 ఫంక్షన్ గేట్స్ని తీసుకుని అండ్ ఆర్ నాట్ గేట్స్ని తీసుకుని ఎక్స్క్లూజివ్ ఆర్ని ఎలా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. x1 అండ్ x2 అనేది 2 వేరియబుల్స్, ఎండ్ 2 ఎండ్ గేట్స్, 1 ఆర్ గేట్ తీసుకున్న ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ వస్తుంది. సో ఎలా తీసుకోవాలి అని అంటే ఎండ్ గేట్లో ఫస్ట్ ఒక వేరియబుల్కి నాట్, మిగతాది ఇక్కడ సర్కిల్ ఉంది అంటే దట్ రిప్రజెంట్స్ నాట్. అలాగే ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇది ఎక్స్, నెక్స్ట్ వన్ x2 దానికి ఇక్కడ ఆర్ అనేది తీసుకున్నాం. సో ఈ ట్రూత్ టేబుల్ తీసుకుంటే x1 బార్ x1 ఇంటూ x2. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం x1 బార్. సో ఎందుకు బార్ అన్నామంటే ఇది నాట్ కాబట్టి x1 బార్, ఎండ్ కాబట్టి ఇక్కడ డాట్ అనేది ఉండాలి, డాట్ x2. అలాగే ఇది కూడా ఎండ్ x1 అండ్ x2. సో ఈ రెండింటి కనెక్ట్ అయ్యి దేనికి ఉంది ఆర్ అంటే ఏంటి ప్లస్ సింబల్ కాబట్టి ఇక్కడ x1 బార్ x2 ప్లస్ x1 డాట్ x2 బార్. సో ఇది మనకు టోటల్ ఫార్ములా. దాని ఫార్ములా ఏంటి అంటే x1 ప్లస్ ఎక్స్క్లూజివ్ ఆర్ x2. సో ఇలా మనం ఆ 3 గేట్స్ని యూస్ చేసుకుని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. సో లాజికల్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకున్న ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటాం అంటే x1 బార్ ఇంటూ x2 ప్లస్ x1 ప్లస్ ఇంటూ x2 బార్. దీన్ని ఏమంటాం అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సమ్ ఆఫ్ దేన్ని తీసుకున్నాం అంటే ప్రోడక్ట్స్ని సమ్గా తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఆర్ ఫంక్షన్ ఏమంటాము అంటే సమ్ ఫంక్షన్స్ అని ఆర్ ఫంక్షన్ ఏమంటాం అంటే సమ్ ఫంక్షన్ అంటాం. ఎండ్ ఫంక్షన్స్కి వచ్చేసరికి ప్రోడక్ట్ ఫంక్షన్స్ అంటాం. దీన్ని సింథసిస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బూలియన్ ఆల్జీబ్రా. సో మనం టోటల్గా బూలియన్ వేరియబుల్స్ని తీసుకుని మనం ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి బూలియన్ ఆల్జీబ్రా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిలో మనం ఫార్ములాస్ ఏమేమి ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకుంటే మనకి లాజికల్ సర్క్యూట్స్ని ట్రూత్ టేబుల్స్ని సింప్లిఫై చేయడం అంతా కూడా సింప్లిఫై అవుతుంది. సో బూలియన్ ఆల్జీబ్రా ఈజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ డిఫైన్డ్ ఆన్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ టుగెదర్ విత్ 2 బైనరీ ఆపరేటర్స్ ప్లస్ అండ్ డాట్. ఈ 2 ఆపరేటర్స్ని బేస్ చేసుకుని 0 అండ్ 1 ఎలిమెంట్ మీద ఎక్స్ప్రెషన్స్ ఇస్తే దాన్ని బూలియన్ ఆల్జీబ్రా అంటాం. సో ఇక్కడ మనకి వేరియబుల్ ఈజ్ సింబల్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ లాజికల్ క్వాంటిటీ హూజ్ వాల్యూ కెన్ బి 0 or 1. సో 0 or 1ని రిప్రజెంట్ చేయడానికి తీసుకున్న సింబల్ని వేరియబుల్ అని అంటాం. లిటరల్ ఆఫ్ ఏ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. వాల్యూ ఆఫ్ ద బూలియన్ వేరియబుల్ కెన్ బి ఎయిదర్ 0 or 1. సో బూలియన్ ఆపరేటర్స్ ఏముంటాయి అంటే ఎండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్. సో ఎండ్ అంటే డాట్, ఆర్ అంటే ప్లస్. ఈ 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఆపరేటర్ ప్రిసిడెన్స్ అని అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు వేటిని ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేయాలనేది ఆపరేటర్ ప్రిసిడెన్స్ చెప్తుంది. ఫస్ట్ వన్ పెరాన్సిస్, నాట్ అండ్ ఆర్. దిస్ ఈజ్ ద ఆర్డర్. నెక్స్ట్ వన్ డ్యూయాలిటీ. సో డ్యూయాలిటీ is if an expression contains only operations and or not, then the dual of that expression is obtained by replacing each end by or by end, and all occurrence of 1 by 0 or 0 by 1. అంటే ఎండ్ ఉన్నప్పుడు ఆర్ చేయాలి, ఆర్ని ఎండ్ చేయాలి, 1 and 0ని రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డాట్ వై డాష్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ కాంప్లిమెంట్ ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ 0. సో ఇప్పుడు మనం వీటిల్లో ఎండ్ ఆపరేషన్ అంటే ఏంటి డాట్స్. సో ఇవి డాట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లస్ అనేది ఉంది. సో ఇది టోటల్ 1 వేరియబుల్గా తీసుకోవాలి. సో మధ్యలో ఇక్కడ ఏముంది అని అంటే ప్లస్. సో ప్లస్ ఉంది అన్న దాన్ని అక్కడ ఏం చేయాలి ఇంటూ చేస్తాం. ప్రతి ఒక్క ప్లస్ దగ్గర ఇంటూ చేస్తాం. నెక్స్ట్ వన్ లోపల ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ వై కాంప్లిమెంట్ ఇంటూ జెడ్. సో ఎక్స్ ఇంటూ ఉంది, సో డాట్ ఉన్న చోటన ప్లస్ అనేది చేయాలి. సో సేమ్ ప్రతి ఎక్స్ప్రెషన్కి కూడా డాట్ ఉన్న చోటన ప్లస్ చేసాం. నెక్స్ట్ వన్ ఇక్కడ 0 ఉంది. సో 0 ఉన్న ప్లేస్లో 1. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటాం అంటే డ్యూయల్ ఎక్స్ప్రెషన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బూలియన్ ఫంక్షన్స్. సో ఫంక్షన్ అనేది ఏంటి అని అంటే ఇట్ కెన్ బి పెర్ఫార్మ్ ఫ్రమ్ బైనరీ వేరియబుల్స్ అండ్ బైనరీ ఆపరేటర్స్ ఎండ్, ఆర్ అండ్ నాట్. సో ఎండ్, ఆర్, నాట్ ఆపరేటర్స్ని బైనరీ వేరియబుల్స్ అంటే 0 and 1 మీద పెర్ఫార్మ్ చేసిందే బూలియన్ ఫంక్షన్. ఆ బూలియన్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఇవి: ట్రూత్ టేబుల్, సర్క్యూట్, బూలియన్ ఎక్స్ప్రెషన్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్, కనానికల్, ఎస్ఓపి అండ్ టీఓపిఎస్. సో వీటిని మనం బూలియన్ ఫంక్షన్స్ని సాల్వ్ చేయడానికి మనకు కొన్ని థీరమ్స్ అనేవి కావాలి సింప్లిఫికేషన్ చేయడానికి. ఆ థీరమ్స్ ఏంటి అంటే ఇవి థీరమ్స్: ఐడెంటిటీ, కాంప్లిమెంట్, ఐడెంపోటెంట్, డొమినెంట్, ఇన్వల్యూషన్, కామ్యుటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, డిమోర్గాన్స్ అబ్జార్ప్షన్ లా. సో ఈ లాస్ట్ని బేస్ చేసుకుని మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తాం. సో నాట్ ఆపరేషన్ థీరం: ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ. ఎండ్ ఆపరేషన్ థీరం: ఏ ఇంటూ ఏ ఇంటూ 1 ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ ఏ కాంప్లిమెంట్ 0.
సో ఆర్ ఆపరేషన్ ఏ ప్లస్ ఏ ప్లస్ 0 ఏ ప్లస్ 1 ఏ ప్లస్ ఏ బార్ 1 డిస్ట్రిబ్యూటివ్ లా ఇది మనకి తెలుసు ఏ ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో దీంట్లోనే డిస్ట్రిబ్యూటివ్ థీరమ్స్లోనే అదర్ ఫార్మ్స్ ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ థీరమ్స్. అలాగే డిమోర్గాన్స్ ఏబీసీ హోల్ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ డిమోర్గాన్స్ థీరమ్స్. ట్రాన్స్పోజిషన్ థీరం ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీసీ. సో ఈ థీరమ్స్ అన్నీ కూడా మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయడానికి థీరమ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ థీరమ్స్ని బేస్ చేసుకుని ఒక లాజికల్ ఫంక్షన్ని సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మిన్ టర్మ్ మ్యాక్స్ టర్మ్. సో మిన్ టర్మ్ అంటే ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ ఏ మిన్ టర్మ్. ఈచ్ ప్రొడక్ట్ టర్మ్. సో ప్రొడక్ట్స్ ఉన్న దాన్ని ఏమో మిన్ టర్మ్ అంటాం. అలాగే ఈచ్ సమ్ టర్మ్ ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్ టర్మ్ మ్యాక్స్ టర్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీర్ ఇస్ ద ప్రొడక్ట్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ బి డాష్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ టర్మ్స్ అనేవి తీసుకున్నాం. సో ఈ ప్రొడక్ట్ టర్మ్స్ అన్నీ కూడా వీటిలో మనకి మిన్ టర్మ్స్ అని అంటే ఏమనుకున్నాం, మిన్ టర్మ్స్ అంటే ఏంటిది ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ అని చెప్పేసి అని అన్నాం. ఈచ్ ప్రొడక్ట్ అంటే వీటిలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిన్ టర్మ్స్ అవుతాయి. సో సమ్ అనేది తీసుకున్నాం ఏ ప్లస్ బి ప్లస్ బి ఏ డాష్ ప్లస్ బి ఏ డాష్ ప్లస్ బి డాష్ సో ఆన్. సో వీటిల్లో మ్యాక్స్ టర్మ్స్ వచ్చేసరికి ఏమిటి అంటే సో వీటి కాంబినేషన్లో మ్యాక్స్ టర్మ్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ తీసుకున్నాం. వాటి యొక్క పాజిబుల్ వాల్యూస్ అనేది ఇచ్చాం 0 0 0 0 0 1 అండ్ సో ఆన్. సో వీటికి మిన్ టర్మ్ ఏంటి అని అంటే సో వీటి యొక్క వాల్యూస్ ఏంటిది 0 అని అంటామంటే ఎక్స్ బార్, 0 అన్నామంటే వై బార్, ఇక్కడ 0 అన్నామంటే జెడ్ బార్. మిన్ టర్మ్ అనేది ఎప్పుడు రిప్రజెంట్ చేస్తాం ప్రొడక్ట్. సో కాబట్టి ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్. అలాగే ఇక్కడ తీసుకుంటే ఎక్స్ బార్ వై బార్ జెడ్. సో ఇక్కడ ఇది ఎక్స్ బార్ ఇది వై ఇది జెడ్ బార్. సో అలా మనం మిన్ టర్మ్స్ అనేది తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మ్యాక్స్ టర్మ్ అనేది సమ్ ప్రొడక్ట్స్. సో సమ్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు దీనికి కాంప్లిమెంట్ అనేది తీసుకుంటాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బార్. సో ఎక్స్ ప్లస్ వై బార్ ప్లస్ జెడ్ బార్. సో ఇలా ఈ వేలో మనం మ్యాక్సిమం టర్మ్ అనేది ఉంటుంది. సో మిన్ టర్మ్స్ని ఎం నాట్ అని రిప్రజెంట్ చేస్తాం, మ్యాక్సిమం టర్మ్స్ని ఎం నాట్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ వేలో మనకి మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 2 or more end functions ఆర్ ఫంక్షన్స్ టుగెదర్. 2 or more end functions కంబైన్డ్ అయి ఉంటే దాన్ని సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏం కంబైన్డ్ అయి ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి కంబైన్డ్ అయి ఉన్నాయి. సో దీంట్లో 3 మిన్ టర్మ్స్ అనేవి ఉన్నాయి ఏబీసీ ఏ బార్ బీసీ ఏబిసి బార్ అనేవి 3 మిన్ టర్మ్స్. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఇట్ హాస్ ద 2 or more ఆర్ ఫంక్షన్స్. సో ద అవుట్పుట్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద అవుట్పుట్ బికమ్స్ లాజిక్ 0. సో 0 అయ్యేటప్పుడు ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అయినప్పుడు అప్పుడు దాన్ని ఎక్స్ప్రెషన్ పిఓఎస్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎండ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి 3 మ్యాక్స్ టర్మ్స్ అనేవి యూజ్ చేసాం. సో ఇది మనకి బేసికల్గా మనం ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయడానికి యూజ్ అయ్యే బేసిక్ బూలియన్ ఆల్జీబ్రా.